అన్న మీ పేరేం పేరే? రాజుగారు. రాజుగారు. ఓ రాజుగారు మీరే. ఓకే బాగుంది రాజుగారు. ఓకే ఇక్కడ స్థానికుల మీరు తాడేపల్లిగూడ. ఓకే రైట్ అండి. మీరు చూశారు చాలా పార్టీలను చూస్తున్నారు, చాలాసార్లు ప్రభుత్వాలను కూడా చూశారు. ఇప్పుడు ఈసారి కొంచెం వాతావరణం చాలా వేడిగా ఉంది, అన్ని పార్టీలు తలపడుతున్నాయి కాబట్టి ఈసారి ఎలక్షన్ కొంచెం టఫ్గా ఉండే వాతావరణం కనపడుతుంది. ఫైనల్గా ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఏ పార్టీ అధికారంలో రాబోతున్నారు? ఏ అధికారంలో అంటే ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే వాళ్ళు రూల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. అంటే అధికారపూర్వకంగా పెద్ద తలకాయ ఆయన భవిష్యత్తులో ఏం చేయాలో ఏం చేయబోతున్నాడో కూడా తెలుసు ఆయనకి. అంటే ఇవన్నీ ఉడికిరత్తాలు ఇవి, అంతకన్నా ఏమీ లేదు. మనకి చెయ్యాలన్నా పెట్టాలన్నా చంద్రబాబు నాయుడే. ఈ 4.5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఏం డెవలప్ చేసినా ఏది మనది పోయింది కదండి. మనది అభివృద్ధి అయింది, ఆ కేసీఆర్ అడ్డుపోయాడు అడవులోది. దాన్ని దున్ని బాగు చేయాలంటే టైం పడుతుంది కదండి. సరే మరి టైం పడుతుంది అన్నారు కదా, మరి ఈసారి చంద్రబాబు వస్తే కంప్లీట్ చేస్తాడు గ్యారెంటీ నమ్మకం. ఓకే మరి ఈసారి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వమని జగన్ ఒకవైపు నుంచి అడుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఒకవైపు నుంచి అడుగుతున్నారు. తప్పులేదు, వాళ్ళకి అంత టాలెంట్ లేదు కదండి. లేదు టాలెంట్ ఉన్నది కాబట్టి ఈయన చేయగలడు అని నేను నమ్ముతున్నాను. అది తప్పులేదు, మీ అభిప్రాయం మీరు చెప్తున్నారు. అవును. ఓకే సరే మరి మీ తాడేపల్లిగూడ నియోజకవర్గాన్ని తీసుకుందాం. ఎలా ఉంది డెవలప్మెంట్ ఈ 4.5 ఏళ్లలో? బాగానే ఉంది. బాగా జరిగిందా? బాగానే గత పాలకులతో పోల్చుకుంటే ఓకేనా? ఓకే. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? ఎప్పుడండి ఇప్పుడు ఎమ్మెల్యే అంటే మరి ఈ వరకు మాణిక్యాలరావు గారు, ఆయన దేవాశాఖ మంత్రి, బాగా చేశాడు. ఆయన కూడా బాగా చేశాడు. ఓకే మరి ఇక్కడ ఎవరు వస్తారు అనుకుంటున్నారు సార్? ఎవరు వెళ్తారు ఇక్కడ ఈ రకంగానంటే? ఇప్పుడు తెలియాలంటే ఏమో చెప్పలేండి. పెద్ద ఇదిగా దెబ్బగా ఉన్నాయి. దెబ్బ పెద్ద వచ్చినా పెద్ద మెజారిటీలో ఎవడో రాడు. మరి రాష్ట్రంలో ఆయనే రావాలి. ఆయనే రావాలి పక్కా డౌట్ లేదు. నీ మద్దతు ఎవరికి? నా మద్దతు ఈయనకే, చంద్రబాబుకి. సార్ నమస్కారం సార్. ఏం పేరు సార్ మీ పేరు? రాజేష్ గారు. 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి, చాలా హోరాహోరీగా అన్ని పార్టీలు తలపడుతున్నాయి. ఫైనల్గా ఏదో పార్టీ ఒక పార్టీ అధికారంలో రావాలి, ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలి. ఆ ముఖ్యమంత్రి ఎవరు మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు అనుకుంటున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో అయితే టీడీపీ వస్తే బెటర్. టీడీపీ వస్తే బెటర్ ఎందుకని అలా అనుకుంటున్నారు? ప్రస్తుతం డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా సగంలో ఉన్నాయి. ఇవి ఈ ట్రిప్ వాళ్ళకి ఇస్తే కనుక అవి కంప్లీట్ అవుతాయి. ఓకే. అదే ఫర్దర్గా నెక్స్ట్ ట్రిప్ ఎవరు వచ్చినా సరే అవి కంటిన్యూ చేసుకోవచ్చు. ఈసారికి మాత్రం తెలుగుదేశం గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు. సరే ఈసారి ఒక్కసారి నాకు కూడా ఒక అవకాశం ఇవ్వమని జగన్ కావచ్చు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటున్నారు? ఇవ్వచ్చు కానీ అంత మెజారిటీ కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రావు. ఓకే. ఇప్పుడున్న మూమెంట్లో కానీ వాళ్ళు ఇచ్చిన కార్యక్రమాలు కానీ లేటెస్ట్గా ఇచ్చిన పసుపు కుంకుమ కానీ ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవన్నిటి కానీ ఫర్దర్గా ఉన్న జనాభా కానీ లేడీస్ కానీ అలా కానీ ప్రస్తుతానికి టీడీపీకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ప్రస్తుతం ఓట్ బ్యాంకింగ్ అనేది పూర్తి కన్వర్ట్ అయింది టీడీపీకి ఉంది ప్రజెంట్ మూమెంట్. ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే అలా ఉన్న పరిస్థితి. సరే మీ తాడేపల్లిగూడ నియోజకవర్గాన్ని తీసుకున్నాం సార్, ఎలా ఉంది డెవలప్మెంట్స్? ఎలా ఉన్నాయి? 4.5 ఏళ్ళు బాగున్నాయి అంటే అన్నీ ఉన్నాయి కానీ పూర్తి స్థాయి కానీ ఏది కానీ ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్గా బీజేపీకి ఇచ్చారు. పోటాపోటీ మీద వాళ్ళు కొన్ని అన్ని చేశారు, కొన్ని రోడ్లు వేసారు, కొన్ని పార్క్స్ డెవలప్మెంట్ చేశారు, కొన్ని ఇటుకొని వచ్చింది. ఎయిర్పోర్ట్ కూడా పోయింది ఇక్కడి నుంచి. వాళ్ళ ఇంటర్నల్గా ఉన్న దీన్ని బట్టి చేసుకున్నారు వాళ్ళు. సో ప్రస్తుత మూమెంట్లో అయితే టీడీపీకి ఇస్తే అవకాశం. నెక్స్ట్ ఉన్న కంప్లీట్ అయినా అవుతాయి కదా, నెక్స్ట్ ట్రిప్ ఎవరు వచ్చినా కానీ వాళ్ళు సాఫీగా చేసుకోగలుగుతారు. చంద్రబాబు నాయుడు ఎన్నో అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు, మీరేమో లబ్ధి పొందారా ఆ పథకాలు? ప్రస్తుతం అంటే మనకున్న మధ్యతరగతి వాళ్ళకి అయితే పూర్తిగా లేవు. కాకపోతే అంటే ఇంకా బిలోకి ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం లబ్ధి పొందిన వాళ్ళే. ఫర్దర్గా కూడా ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఉపయోగపడేవి చేశారు. ఫైనల్గా సార్ లాస్ట్గా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, మీ మద్దతు ఇవ్వాల్సి వస్తే ఎవరు ఏ పార్టీకి ఇస్తారు? ప్రస్తుతం పరిస్థితి అయితే టీడీపీకి వస్తుంది. ఇక్కడ లోకల్ ఇక్కడ తాడిపి కూడా ఉంది. జనసేన ఓట్ బ్యాంక్ బాగానే ఉంది కానీ పూర్తి స్థాయిలో మద్దతు అనేది రాదు. వస్తే కానీ ఒక 30 నుంచి 40 సీట్స్ వరకు అయితే రావచ్చు. వాళ్ళు ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తారు. మేబీ ఆయన కూడా టీడీపీకి సపోర్ట్ చేయొచ్చు. ప్రజెంట్ మూమెంట్ బట్టి సీనియర్ నాయకులు ఇవ్వాలి కాబట్టి వాళ్ళకే మూమెంట్కి ఇస్తారు. జనసేన జగన్కి ఇచ్చే అవకాశం చాలా తక్కువ.
ఎందుకంటే తెలుసు పవన్ కళ్యాణ్ కూడా తెలుసు ప్రస్తుతం మూమెంట్ ఎవరికి ఇచ్చేది అనేది తెలుసు వాళ్ళకి కూడా. డెవలప్మెంట్ ఎంతవరకు ఉంది ఎంతవరకు అనేది కూడా తెలుసు కాబట్టి 99 కాదు 100% పవన్ కళ్యాణ్ 30-40 సీట్లు వచ్చినా కానీ టీడీపీకి సపోర్ట్ చేస్తాడు. పక్కా సపోర్ట్ చేస్తాడు అంటే సపోర్ట్ చేస్తే తప్పగానే టీడీపీకి అంత ఓట్ బ్యాంక్ రాదంటారా? వస్తుంది, నేలలో ఉంటుంది, నేలలో ఉంటుంది ఉంటుంది. అలాగే కేసు తక్కువ వచ్చినా కానీ గవర్నర్ అని ఎవరో కూడా సిట్టింగ్ చేసి వాళ్ళందరినీ దగ్గర మూమెంట్కి తీసుకురావచ్చు. ఫైనల్గా మీ మద్దతు? ప్రస్తుతం నేనైతే యాక్చువల్గా అయితే జనసేన ఓటింగ్ నాదైతే, కాకపోతే ఉన్న మూమెంట్లో నా ఓటు వేసిన టీడీపీకి ఈ ట్రిప్ అయితే ఇవ్వాల్సిందే. ఇక్కడే కాదు ఊళ్ళో ఉన్న ఎవరు వ్యాపారస్తులు కానీ ఎవరు కానీ ప్రస్తుతం ఉన్న మూమెంట్లో వాళ్ళకన్నా రేట్స్ కానీ బిజినెస్ పరంగా ఉన్న రేట్స్ కానీ అనేది స్టేబుల్గా ఉంది. ఇదివరకు బాగా అప్ అండ్ డౌన్ వచ్చేదంట. అంటే నా సర్కిల్ 2-3 ఉన్నారు, జ్యువెలరీ షాప్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్న మూమెంట్ ప్రకారం వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇదివరకు ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉన్న మూమెంట్లో రేట్స్ కానీ వాళ్ళు అప్ అండ్ డౌన్ వ్యాపారాలు కానీ అప్ అండ్ డౌన్ అవ్వకుండా స్టేబుల్గా ఉంది. ఎక్కువ లాస్ అవ్వట్లేదు, అలానే మరి ఎక్కువ లాభం పొందట్లే, స్టేబుల్గా ఉంది. కొంచెం ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు అయితే వ్యాపారస్తులు అయితే. ఇప్పుడున్న గవర్నమెంట్ పథకాలు కానీ లేకపోతే ఏదైనా చేసినా కానీ స్టేబుల్గా అయితే ఉందంట వాళ్ళ దగ్గర. నేను వాళ్ళ దగ్గర ఎంక్వైరీ జస్ట్ నా సర్కిల్ అడిగితే వాళ్ళు అన్నట్టు ఈ ట్రిప్ ఎవరైనా కానీ ఇంక్లూడ్ అన్ని కులస్తులు కానీ దాదాపు వ్యాపారస్తులు ఎవరైనా మ్యాక్సిమం టీడీపీకి ఈ ట్రిప్ ఇవ్వాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. మ్యాక్సిమం సార్ టీడీపీకి ఇచ్చే అవకాశం ఉందంట. ఈ మద్దతు కూడా టీడీపీకి ప్రస్తుతం మద్దతు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ మీ పేరు? శేఖర్ అన్న. శేఖర్ గారు, 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి. చాలా బిజీగా అన్ని పార్టీలు హోరాహోరిని తలపడుతున్నాయి. నువ్వా నేనన్న విధంగా ఉంది. ఫైనల్గా ఏదో ఒక పార్టీ అధికారంలో రావాలి, ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలి. ఆ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తున్నారు? యాక్చువల్లీ ఇక్కడ ఉన్న మేబీ మా ప్రజలను చూసినట్లయితే, మా ఫ్రెండ్స్ని మేబీ ఇంకా లోకల్లో చూసినట్లయితే కనుక ఎక్కువ జగన్ వైపు ఉన్నారన్న. జగన్ వైపు ఎందుకని? ఆయన పెట్టే స్కీమ్స్ బాగున్నాయి. ఆయన మనకు నెక్స్ట్ రాబోయే 2019 ఎన్నికల్లో ఏమేమి చేస్తామో అని చెప్పి ముందుగానే ప్లానింగ్ ఇచ్చాడు. ఆ ప్లానింగ్ పక్కా చెయ్యకపోతే కనుక మీరు నన్ను ఏంటి అధికారంలోకి రాగానే చెయ్యకపోతే నన్ను అడగండి, మీకు రెస్పాన్సిబిలిటీ సమాధానం చెప్తా, లేదా దిగిపోతా అని చెప్పి అన్నాడు ఆయన. సో మేబీ అక్కడ బాగా నచ్చిందన్న ఆయన చెప్పే విధానం కూడా. ప్రజెంట్ అంటే వాళ్ళ డాడీ గారు ఏమైతే మనకి ఫలితాలు ఇచ్చాడో అదే ఫలితం ఈయన కూడా చేస్తున్నారు కాబట్టి నా సపోర్ట్ ఆయనకి ఇస్తాను. అంటే 4.5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ అధికారం ఉంది ఆంధ్రప్రదేశ్లో. 2014లో ఆంధ్ర రాష్ట్రం వేరైపోయిన తర్వాత అప్పుల రాష్ట్రంగా ఉన్న పరిస్థితి మంది. ఈ 4.5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అభివృద్ధి చేశారని మీరు అనుకుంటున్నారు? నాకు ఎంతెంత పెద్దగా అభివృద్ధి అయితే కనపడలేదన్న. ఒకటి ఏంటంటే అన్నా క్యాంటీన్ ఒకటి పెట్టారు, అది ప్లస్ పాయింట్. సెకండ్ వన్ ఏంటంటే ఉన్న అంబులెన్స్ కూడా తీసేయమనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ నైట్ నాకు మొన్న వస్తుంటే నాకు హైవే మీద యాక్సిడెంట్ ఒకటి అయిందన్న. నాకు కాదు, వేరే వ్యక్తికి అయింది. చూసా, అంబులెన్స్కి కాల్ చేసా, పోలీసులు కాల్ చేసా. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.